ఈరోజైతే పాలకూర పప్పు అయితే వేసిన. పాలకూర పప్పు చపాతీలకే కానీ జొన్న రొట్టెలకే కానీ అన్నంలకే కానీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది ముందుగా అయితే పొయ్యి మీద అయితే వాటర్ పెట్టుకున్న. వాటర్ మసిలినాక అయితే పప్పు అయితే వేసుకున్నా. పప్పు కడగకుండా వేస్తున్నామని ఏమనుకోకండి. మేము ఎప్పుడైనా పప్పు కడిగి మొత్తం ఎండకేసి దాని అయితే మిషన్కి వేసుకొచ్చినాకనే మొత్తం శుభ్రం చేసినాకనే మేము బాక్స్లలో అయితే నింపి పెట్టుకుంటాము. మళ్ళీ కడగకుండా వేసిందంటే కామెంట్ అయితే చేయకండి. ముందుగా అయితే గరం నీళ్ళు వేడైనాకనే పప్పు అయితే వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత పసుపు, నూనె, కరివేపాకు అయితే వేసుకోవాలండి. కరివేపాకు వేస్తే ఏమవుతుందంటే తొందరగా ఉడుకుతుంది పప్పు అనేది. అందుకని ముందుగానే వేసుకోవాలి పసుపు వేసేటప్పుడు అయితే. బయట పొయ్యి మీద అయితే అన్నం అయితే ఉంది. అందుకని ఫస్ట్ పప్పు అయితే కొద్దిగా అయితే ఉడుకుతుంది కదా అన్నం అయితే అయ్యేలో కానీ స్టవ్ పైన వేసిన. ఇట్లా కడాయిలు వేసుకుంటే తొందరగా కాదు, కొంచెం లేట్ అవుతుంది ఉడకని. కానీ ఈ స్టవ్ పైన అయితే కొద్దిసేపు వేసుకున్న తర్వాత అన్నం అయినంబడే మళ్ళీ పొయ్యి మీద పెట్టేసిన. పొయ్యి మీద పెట్టినాకనే పచ్చిమిర్చి అయితే వేసిన. మా పప్పు కుక్కర్ అయితే ఉంది కానీ స్వామి వాళ్ళు తీసుకోయిండ్రు. అందుకని మేమైతే ఇందులోనే వేస్తున్నా, లేదంటే కుక్కర్లోనే వేసి పెడుతుంటే ఎప్పుడైనా కానీ. పప్పు కొద్దిగా ఉడికేసరికి పచ్చిమిర్చి అయితే వేసుకున్న తర్వాత అయితే పచ్చిమిర్చి కూడా మీడియం ఉడికే టైంకి పాలకూర అయితే వేసి పెట్టుకున్నాండి. మంచి పాలకూర అయితే నైటే ఇట్లా కోసి పెట్టుకుని కడిగి అయితే వేసుకున్నా. ఇప్పుడైతే కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఈ నిమ్మకాయ అంత సైజు చింతపండుతోనే ఈ జీలకర్రతోనే పప్పు అయితే టేస్ట్ వస్తుందండి, నిజంగా బాగుంటుంది. అన్నీ వేసినాక అయితే ఒక 10 నిమిషాలు అయితే బాగా ఉడకనియాలండి. ఉడికినంబడే పప్పు అనేది కలర్ మాడిపోతుంది. అంత మంచిగా గ్రేవీగా కాకుండా మంచి గట్టిగా ఉంటుంది. అప్పుడే తెలుస్తుంది అన్నట్లు పప్పు అయితే ఉడికింది అంటని. పప్పు అయితే ఇక దింపేసిన తర్వాత అయితే ఇక రుబ్బడానికి అయితే పెట్టుకుంటున్నా పప్పు అయితే. ఇప్పుడైతే మనకు టేస్ట్కి తగినంత అయితే ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని రుబ్బించుకోవాలి. ఇక మనం పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాన్ని అయితే కొద్దిగా వాటర్ వేసి కడిగేయాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ వేయద్దు. పప్పు అనేది మళ్ళీ ఇంత చేసినా కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. వాటర్ వేస్తే ఏమవుతుందంటే సప్పగా అయిపోతుంది. అందుకని వాటర్ అయితే నార్మల్ కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడైతే పోసు అయితే పెట్టుకోవడం, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలైతే వేసి పెట్టుకుంటున్నా. పోసు అయితే మంచిగా మీడియమే అయ్యిందండి, మరి ఎక్కువ మాడనియద్దు, అందుకని టేస్ట్ లేకుంటుంది. పోసు అయితే ఇక పప్పులు అయితే వేసేస్తున్నా. నేను పోసు పెట్టేటానికే మా పిల్లలు అయితే లేచిండ్రు ఆ సౌండ్కు. పప్పు అయితే కరెక్ట్ ఏ టైంకి అయిందంటే 5:50 నిమిషాలకైతే పప్పు అయితే రెడీ అయిపోయింది. నేను పొద్దుగానే లేచినాం కాబట్టి తొందరనే అయింది పని అయితే. చూశారు కదండి ఎంత మంచిగా వచ్చింది పప్పు. నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్